కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గరకు మంత్రి ఉత్తమ్ రాబోతున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తారు మంత్రి ఉత్తమ్ వెంట ఘటనా స్థలానికి మంత్రి జూపల్లి కూడా చేరుకుంటారు. టన్నల్లో 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. టన్నల్లోకి మట్టి నీళ్లు వచ్చినట్టుగా తెలుస్తోందని చెప్పారు ఉత్తమ్. మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. లోపల అసలు ఎంతమంది ఉన్నారనేది క్లారిటీ రావాల్సి ఉందని చెప్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్లో 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కుంగింది. ప్రమాద సమయంలో టనల్లో 50 మంది కార్మికులు ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. అందులో 5గురు కార్మికులు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ పనులను పర్యవేక్షించేందుకు ఘటనా స్థలానికి బయలుదేరారు మంత్రి ఉత్తమ్. కొంత మట్టి కొంత నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం. అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా. అక్కడ పోయినా చూసినాక సరే అవన్నీ విషయాలు కూడా ఆ కాంట్రాక్టరు వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయడానికి పోతున్నాను. गाड़ी के गेट खोल के अरे उधर हंगामा हो गया, पेपर में आ गया, न्यूज पे आ गया, पूरा 35 लोग मर गए। तो आप लोग ठाकुर पर ठाक डाला हुआ है। 75 बताओगे अब मर गए। 73 हां हेल्प नहीं करेगा, वो मट्टी निकालेगा जाके।